పథకంలో ఏపీ అభివృద్ధి ప్రగతికి సింగపూర్ ప్రభుత్వం చూపిన చొరవను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం ప్రగతి కోసం పనిచేసిన ఇటువంటి వారి నుంచే మన స్ఫూర్తిని పొందాలి. అది అవసరం కూడా. శ్రీ లీ కువాన్ యూ మృతికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ తన విచారాన్ని సింగపూర్ ప్రజలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తోంది. అలాగే 2 నిమిషాలు మౌనం పాటించాల్సి కూడా కోరుతూ, అధ్యక్ష ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మొన్న కూడా నేను ఉగాది సందర్భంగా నేను కూడా మెన్షన్ చేశాను. జపాన్, సింగపూర్, జర్మనీ దేశాల గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆ రోజు మెన్షన్ చేశానంటే ఒక స్ఫూర్తినివ్వాలి. అది కాకుండా జపాన్ రెండో ప్రపంచంలో పూర్తిగా నష్టపోయి 50-60 సంవత్సరాల్లో మళ్ళీ పుంజుకొని అగ్రదేశంగా మారింది. అదే మరి జర్మనీ కూడా రెండో ప్రపంచ యుద్ధంలో మొదటి ప్రపంచ దెబ్బతిని వాళ్ళు మళ్ళా రికవర్ అయ్యారు. సింగపూర్ను చూస్తే వాళ్ళు ఇదే మరి విభజనలో అనేక ఇబ్బందులు పడి ఒక వ్యక్తి యొక్క ఆలోచనతో దూరదృష్టితో ఆ దేశాన్ని ఏ విధంగా బాగు చేశారో చూసాం. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ రూలింగ్లో ఉన్నప్పుడు కానీ సింగపూర్ కానీ ఇలాంటి దేశాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నటివి అన్ని విధాల ముందుకొచ్చి మన రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా వారు సహకరించారు. ఓసారి ఇప్పుడు కూడా మీరు చూస్తే నేను అపోజిషన్లో ఉన్నప్పుడు లీ కువాన్ యూ ఫెలోషిప్ పెట్టి దానికోసం 1 వీక్ నన్ను ఇన్వైట్ చేసి అన్ని విధాల ఏమేం చేస్తున్నారో మన దగ్గర నేర్చుకోవడమే కాకుండా వారు చేసిన పనులు కూడా మనకు వివరించే పరిస్థితికి వచ్చారు. ఈ ఇటీవల కాలంలో నూతన రాజధాని వచ్చినప్పుడు ఏమాత్రం కూడా మన దగ్గర నుంచి డబ్బులు అడగకుండా పూర్తిగా ఫ్రీగా సింగపూర్ గవర్నమెంట్ ఏజెన్సీతో సింగపూర్ గవర్నమెంట్ చొరవతో ఒక కోర్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయడానికి ఒప్పుకున్నారు. ఇవన్నీ కూడా ఒక సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. ఈ యొక్క అభివృద్ధికి లీ కువాన్ యూ కారణం అధ్యక్ష. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోయినప్పుడు మనం కూడా సంతాపాన్ని తెలియజేయడమే కాకుండా మన యొక్క మనం కూడా వారికి సానుభూతి తెలియజేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తే బాగుంటుందని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. मैं ठंड गर्म गाड़ी में बैठा हूँ, केक खाता हूँ, ऑमलेट कटलेट खाता हूँ, गद्दे पर सोता हूँ. तुमने देखा हिंदुस्तान, तुमसे अच्छा मैं हूँ. उस दिन मुझे लगा कि इस हिंदुस्तान के बड़े लोगों के कुत्ते भी मुझसे अच्छी जिंदगी जी के रहे हैं.